ఆలస్యమవుతున్న నైరుతి రుతుపవనాలు, పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రానున్నటువంటి 48 గంటల పాటు కూడా భారీ వర్షపాతం పలు జిల్లాల్లో నమోదవుతుంది. పగటి సమయంలో ఉష్ణోగ్రతలు యథావిధిగా కొనసాగుతున్నాయి. దాదాపుగా తెలంగాణ అదేవిధంగా కోస్తాంధ్రలో యావరేజ్గా మనకి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు ప్రతి ప్రాంతంలోనూ నమోదవుతున్నాయి. అయితే సాయంత్రం సమయానికి కొన్ని భాగాల్లో ఆకాశం మేఘావృతమై తేమగాలుల ప్రభావంతో వర్షాలు మొదలవుతున్నాయి. ముందుగా తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే రానున్నటువంటి 24 గంటల పాటు నిర్మల్, కామారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ భాగాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుంది. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే లేవు. కానీ కోస్తా భాగాల్లో మాత్రం భిన్న వాతావరణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. తీర భాగాల్లో మాత్రం, లోపలి భాగాల్లో మాత్రం యథావిధిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉక్కపోతూ ఉంటుంది. రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో మరొక 2 రోజుల్లో వర్షాలు మొదలు కానున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.